ఒకసారి మనం ఢిల్లీలో జరుగుతున్న ఒక అతిపెద్ద పెళ్లి వేడుకలో ఉన్నామనే ఊహించుకుందాం. అది మన బంధువుల పెళ్ళే కావచ్చు. అక్కడికి పరిశ్రమలోనే అత్యంత శక్తివంతమైన ఒక పెద్ద వ్యాపారవేత్త వచ్చాడని మనకు తెలిసింది. ఆయనతో దిగే ఒకే ఒక్క ఫోటో లేదా ఆయనతో ఏర్పడే ఒక్క పరిచయం మన కెరియర్ను ఏకంగా 10 ఏళ్లు ముందుకు తీసుకెళ్లగలదు అనుకుందాం. ఆయన్ని కలవడానికి అకస్మాత్తుగా ఒక అవకాశం దొరికింది. కాని చేతిలో కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే ఉంది. ఆ 5 నిమిషాల్లోనే ఆ వ్యక్తి మదిలో సుస్థిరమైన స్థానం సంపాదించుకోవాలి. అప్పుడు ఎవరైనా సరే ఏం చేస్తారు? తమను తాము పరిచయం చేసుకుంటూ సాధించిన విజయాలన్నీ చెప్పుకుంటూ పోతారా? లేక సార్ నాకొక అవకాశం కావాలి అని తమ సమస్యను చెబుతారా? లేదా సార్ నేను మీకు చాలా పెద్ద అభిమానిని అని వినయంగా చెబుతారా? సాధారణంగా చాలామంది ఇలాగే చేస్తారు కదో. కాని ఈ మూడింటిలో ఏది చేసినా అక్కడే ఓడిపోయినట్టు లెక్క. ఎందుకంటే శక్తివంతమైన వ్యక్తులను ప్రతిరోజూ విసిగించే ఒక సాధారణ గుంపులో అదృశ్యంగా మిగిలిపోవడమే దానికి కారణం. ఇక్కడే చాలామందికి తెలియని ఒక చీకటి వాస్తవం దాగి ఉంది. అసలు ఆట మనం ఏం మాట్లాడుతున్నామన్నది కాదు, ఎదుటి వ్యక్తికి ఎలాంటి భావన కలిగిస్తున్నామన్నదే ముఖ్యం. శక్తివంతమైన వ్యక్తులు ప్రతి కొత్త పరిచయాన్ని కేవలం 2 నిమిషాల్లోనే వర్గీకరిస్తారు. వీళ్లు మన శక్తిని హరించే భారమా, లేక అపారమైన విలువను చేకూర్చే ఆస్తిగా పనికొస్తారా అని అంచనా వేస్తారు. వారు అభిమానులను పోగుచేసుకోరు, సామ్రాజ్యాన్ని నిర్మించే భాగస్వాములను మాత్రమే వెతుకుతారు. ఈ సామాజిక ఆటను, దీని వెనుక ఉన్న రహస్యాలను నిజంగా అర్థం చేసుకోవాలంటే మనం 16వ శతాబ్దపు ఇటలీకి వెళ్ళాలి. అప్పట్లో ఫ్లోరెన్స్ నగరంలో రాజకీయ గందరగోళం, కుట్రల మధ్య దౌత్యవేత్త మాకియవెల్లిని పదవి నుంచి తొలగించి బహిష్కరించారు. ఆ సమయంలోనే ఆయన ద ప్రిన్స్ అనే పుస్తకంలో అధికారానికి సంబంధించిన అదృశ్య నియమాలను రాశారు. ఆశ్చర్యకరంగా ఆ నియమాలు నేటి కార్పొరేట్ ప్రపంచానికి కూడా అద్దం పడతాయి. ప్రపంచం నైతికతతో కాదు, అవగాహన మరియు ఉపయోగంపై నడుస్తుందని ఆయన ఈ విశ్లేషణలో స్పష్టంగా రాశారు. రెండూ కావడం సాధ్యం కానప్పుడు ప్రేమించబడటం కంటే భయపడటమే మేలు అనేది ఆయన సిద్ధాంతం. అంటే విలన్గా మారమని కాదు, ఆప్యాయత అనేది ఎప్పుడైనా మారవచ్చు, కాని గౌరవం అనేది ఎల్లప్పుడూ శాశ్వతమైనది అని అర్థం. శక్తివంతుల దగ్గర కావాల్సింది జాలి కాదు, వారి గౌరవం. ఇక మొదటి విభాగం ద బ్లూప్రింట్ ఆఫ్ వాల్యూ. అంటే ఇతరుల దగ్గరకు మన అవసరాలతో కాకుండా ఒక పరిష్కారంతో వెళ్ళడం. ఇది ఎలా పనిచేస్తుందో 1850లలో జరిగిన ఒక సంఘటన ద్వారా చూద్దాం. ఒక టెలిగ్రాఫ్ ఆఫీస్లో పనిచేస్తున్న యువకుడు ఆండ్రూ కార్నెగీ అత్యవసర సమయాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి తన బిజీ ఎగ్జిక్యూటివ్ బాస్ పడే ఇబ్బందిని గమనించాడు. ఎవరైనా సరే తమ ఆఫీస్లో పై అధికారులు పడే ఒత్తిడిని ఇలాగే గమనించవచ్చు. అయితే కేవలం ఆ సమస్యను చూపిస్తూ ప్రమోషన్ కోసం యాచించడానికి బదులుగా కార్నెగీ ఒక పని చేశాడు. రహస్యంగా సీనియర్ టెలిగ్రాఫ్ కోడ్లను నేర్చుకున్నాడు. బాస్ లేని సమయంలో ఒక అత్యవసర సన్నివేశం వచ్చినప్పుడు ఎవన్నీ అడగకుండానే సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఒక్క చర్యతో ఒక అదృశ్య ఉద్యోగి స్థానం నుండి నమ్మకమైన ఆస్తిగా మారిపోయాడు. దశాబ్దాల తర్వాత 2010లో సిలికాన్ వ్యాలీలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. బ్రయన్ చెస్కీ అనే యువకుడు ఎయిర్బిఎన్బి అనే చిన్న స్టార్టప్ కోసం పెట్టుబడిదారులు దొరకక నిరంతరం తిరస్కరణలు ఎదుర్కొంటున్నాడు. ఇది మనలో చాలామంది తమ ఐడియాలను పెద్దవాళ్ల ముందు పెట్టడానికి పడే కష్టం లాంటిదే. అప్పుడు బ్రయన్ ప్రసిద్ధ పెట్టుబడిదారుడు పాల్ గ్రాహం మైండ్ సెట్ను లోతుగా అధ్యయనం చేశాడు. గ్రాహం ఎప్పుడూ వదలకుండా పోరాడే సమస్య పరిష్కర్తలకు మాత్రమే విలువిస్తాడని గ్రహించాడు. అందుకే డబ్బు కోసం యాచించకుండా ఎన్నికల థీమున్న సీరియల్ బాక్సులను అమ్మి తమ బృందం ఎలా బతికి బట్టకట్టిందో వివరించాడు. యాచించడం కంటే అద్భుతమైన పరిష్కారాన్ని చూపించడం ఎల్లప్పుడూ గెలుస్తుందని ఇది నిరూపించింది. రెండవ విభాగం మాస్టరింగ్ ది సబ్టెక్స్ట్. అంటే మనం ఏర్పరచుకునే కనెక్షన్ వెనుక ఉన్న సైకాలజీని గ్రహించడం. సామాజిక నిచ్చెన ఎక్కడానికి ఈ సూక్ష్మ నియమాలు చాలా ముఖ్యం. మన సామర్థ్యాలను కొద్దిగా రహస్యంగా ఉంచాలి. మన ఆశయాన్ని కప్పిపుచ్చుకుంటూనే పనిలో మాత్రం తీవ్రతను చూపించాలి. అలాగే మన విధేయత ఒక చౌకబారు వస్తువులా కాకుండా కష్టపడి సాధించుకునే ఒక అరుదైన బహుమతిలా అనిపించేలా చూసుకోవాలి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, ఖాళీ పొగడ్తలకు బదులుగా వ్యూహాత్మకమైన ప్రశంసలు ఉండాలి. సర్, నేను మీకు పెద్ద ఫ్యాన్ అని అనడమంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడమే అవుతుంది.
ఉన్నతాధికారుల సరియైన నిర్ణయాలు లేదా సమస్య పరిష్కార నైపుణ్యాలను మాత్రమే ప్రశంసించాలి. అదే సమయంలో మన ప్రతిభ ఎట్టి పరిస్థితుల్లోనూ బాస్ ప్రతిభను మించిపోకూడదు అనే బంగారు నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. మూడవ విభాగం నావిగేటింగ్ ది ఎకోసిస్టమ్. ఆ వ్యవస్థలోని అదృశ్య యువరాజుల గురించి తెలుసుకోవటం. నిజమైన శక్తి ఎప్పుడూ పై స్థాయిలో మాత్రమే ఉండదు, దానికి సరిగ్గా పక్కనే ఉంటుందని వ్యూహకర్తలు గుర్తిస్తారు. మాక్యవెల్లీ వీరినే అదృశ్య యువరాజులు అని పిలిచారు. పిఏలు, సెక్రటరీలు, అసిస్టెంట్లు, గేట్ కీపర్లు, పై అధికారులకు ఎవరు చేరువవ్వాలో వీరే నిశ్శబ్దంగా నియంత్రిస్తారు. కాబట్టి ముందుగా వీరితో కనెక్షన్స్ చాలా అవసరం. ఈ గేట్ కీపర్లు మనకు సహాయం చేసినప్పుడు కేవలం ఒక సేవకుడిలా థాంక్యూ అని చెప్పి వదిలేయకూడదు. దానికి బదులుగా వారికి తిరిగి ఉపయోగపడే సమాచారాన్ని పంచుకోవటం లేక వారి సమస్యను పరిష్కరించడం ద్వారా ఒక వ్యూహాత్మక భాగస్వామిగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇక్కడే కేవలం అడిగేవాడికి, భాగస్వామికి మధ్య తేడా స్పష్టంగా బయటపడుతుంది. దీర్ఘకాలిక గౌరవాన్ని నిలబెట్టుకోవటానికి మనకు కూడా ఒక సొంత వ్యక్తిత్వం ఉందని నిరూపించుకోవాలి. అందుకోసం అప్పుడప్పుడు సున్నితమైన, మర్యాదపూర్వకమైన వ్యతిరేకతను ప్రదర్శించాలి. దానికి తోడు ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండకుండా మనల్ని మనం అరుదుగా, అత్యంత విలువైన వ్యక్తిగా మలుచుకోవాలి. ఇక 4వ విభాగం యాక్ట్ లైక్ యూ బిలాంగ్. అంటే అధికారికంగా కన్ఫర్మ్ అవ్వకముందే కాన్ఫిడెన్స్తో ఆ స్థానంలో ఉన్నట్టు ప్రవర్తించటం. అధికారికంగా ఆహ్వానం రాకముందే ఆ టేబుల్ దగ్గర మనకు స్థానముందని ప్రవర్తించటం ఒక సాహసోపేతమైన నియమం. ఇందుకు ఒక చారిత్రక ఉదాహరణ విక్టర్ లస్టిగ్. 20వ శతాబ్ద ప్రారంభంలో ప్యారిస్లో ఎటువంటి వాస్తవ అధికారం లేకపోయినా ఒక మోసగాడైన లస్టిగ్ అచంచలమైన విశ్వాసంతో తన ప్లాన్ను ఎలా అమలు చేశాడో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇతరుల అనుమతి కోసం వేచి చూడకుండా తిరుగులేని అధికారాన్ని ప్రదర్శించాడు. ఏకంగా ఏఫిల్ టవర్ను స్క్రాప్ మెటల్గా అమ్మడానికి తనకు అధికారం ఉందని పెద్ద పెద్ద డీలర్లను విజయవంతంగా నమ్మించాడు. దాన్ని మోసానికి ఉపయోగించినా సరే అచంచలమైన విశ్వాసం ఎప్పుడూ తన స్వంత వాస్తవికతను సృష్టిస్తుందని ఇది నిరూపిస్తుంది. ఈ పూర్తి విశ్లేషణను ఒకసారి చూస్తే సామాజిక యుద్ధంలో మనుగడ సాగిస్తున్నానికి 3 పునాది స్తంభాలు కనిపిస్తాయి. 1 ఎప్పుడూ ఒక పరిష్కారంలా ఉండాలి, కాని యాచకుళ్లా కాదు. 2 పై అధికారులను ఎన్నడూ మించిపోకూడదు, వారి విజయాలను మన విజయాలుగా మార్చుకోవాలి. 3 గేట్ కీపర్లతో పక్కవాటి పొత్తులను నిరంతరం పెంచుకోవాలి. చివరగా ఒక మాట, ఈ ప్రపంచం కేవలం రాయబడని నియమాలు మరియు సామాజిక గతిశీలతపై ఆధారపడి పనిచేస్తుందని ఇది స్పష్టం చేస్తుంది. ఇది ఎవరికీ మోటివేషన్ గ్లాస్ కాదు, వాస్తవం. కాబట్టి ఇప్పుడు మిగిలిన ఏకైక ఎంపిక, ఈ ఆటను చూసి జీవితాంతం ఫిర్యాదు చేస్తూ కూర్చోవడమా లేక దానిని ఆడి గెలవడం నేర్చుకోవడమా? ఏది ఎంచుకోవాలో ఎవరికి వారు తేల్చుకోవాలి.